महिं महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। మన హితోక్తి.com వారి ప్రజలకు అశేష ప్రజానీకానికి మనం ఇప్పుడు చేయబోయే వ్రతం ఏందయ్యా అంటే ధనలక్ష్మి పూజ అని. ఈ ధనలక్ష్మి పూజ కొత్తగా నూతన వ్యాపారం చేసుకునేవాళ్ళు, లేదు వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి కలగాలి అని తెలిసి చెప్పేవాళ్ళు, అనుకునేవాళ్ళు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ ధనలక్ష్మి పూజ వస్తుంది. ఈ ఆశ్వయుజ మాసంలో అమావాస్యతో కూడుకున్న ఆ రోజు అమావాస్య ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు అమావాస్య తిథి ఉండాలి. కాబట్టి ఈరోజు ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారంతో కూడుకున్న మన ధనలక్ష్మి పూజ చేసుకున్నాం. ఈ ధనలక్ష్మి పూజ వల్ల మన వ్యాపారంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా వ్యాపారం దినదినాభివృద్ధి కలగాలని అందరూ కూడా ఈరోజు ధనలక్ష్మి పూజ చేసుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తోంది కొన్ని తరాల నుంచి. కాబట్టి మనం ఇప్పుడు ధనలక్ష్మి పూజ ప్రారంభం చేస్తున్నాం. వాటికి కావాల్సిన సామాగ్రి ముందుగా పసుపు, కుంకుమ, తమలపాకులు, ఒక్కలు, పూలు, పండ్లు, అరటి పండ్లు, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, తర్వాత కొబ్బరికాయలు, తర్వాత నువ్వుల నూనె, ఒత్తులు, అగ్గిపెట్టి, అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో, కలశానికి రాగి చెంబు కానీ లేకుండా ఉంటే ఇత్తడి చెంబు కానీ, ఒక వైట్ బట్ట ఒకటి, ఎర్రది జాకెట్ బట్ట ఒకటి, అలానే ప్రతి సంవత్సరానికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక అకౌంట్ పుస్తకం ఒకటి, ఒక పెన్ను, అట్లనే వరి పేలాలు, ఇవన్నీ కూడా ముందు వస్తు సామాగ్రి అంతా కూడా సమకూర్చుకొని ముందు గణపతి పూజతో మనం ధనలక్ష్మి పూజ ప్రారంభం చేస్తున్నాం. ఓం ఆజ్ఞాకేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, కృష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శ్రీధరనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షణాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉమేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. యస్యోనామ రూపాధ్యాయాదేవి సర్వమంగళ త్వయా సంస్మరణ పుంసాం సర్వదో దేవంగళం శుక్లాం వరధరం విష్ణుం శతవర్ణం జగద్భయం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిద్వాంశాన్వయే తదేవ లగ్నం సృజనంతదేవ ఆరామం చంద్రపదం తదేవ విద్యాపదం దేవపదం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వార్తోధరంతరః తత్ర శ్రేయత యోగో తత్రమానే తమనతం వా స్మృతే జగత కళ్యాణ పాలన యత్నాయతే పురుషస్తమ జగతి ప్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం ప్రతిష్ఠా భగవాన్ మంగళాయతనం వరిహే లాభస్తేషాం జయస్తేషాం పురస్తేషాం పరాభవ తేషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాం వాదాం దాదాం సర్వసంపదా లోకాభ్యాం శ్రీరామ భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే ధర్మార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే
చూసుకొని ఈ పక్కకి ఎడమ చేతి వైపుగా వదిలిపెట్టేసుకోవాలి. తర్వాత ఈ 3 వేళ్లతో గోముఖంగా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాభోజ్యో దేవ సోమరం బ్రహ్మ గోస్వభస్వరో మమ. మీరు పూజ చేసుకునే వాళ్ళు, పూజలో కూర్చున్న వాళ్ళు మమ అనుకోవాలి. అనుకుంటే మీ యొక్క కొరకు ఈ వ్రతాన్ని చేస్తున్నట్టు అని సంకల్పం. ఓం నమో భక్త సమస్త గురుదక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః విదేవరాధ్యే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే నౌ వ్యాపారస్థలే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధౌ అస్మిన్నో వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన పుష్టిశ్రీ నందననామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజ మాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః బహువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రః భారద్వాజ గోత్రః రాజేంద్ర ప్రసాద సన్మానామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమదః భారద్వాజ గోత్రోద్భవస్య రాజేంద్ర ప్రసాద సన్మానామధేయస్య ధర్మపత్న్యాః నాగమణీనామ్యాః కుమారస్య దినేశ్వర ప్రసాద నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య. ఇక్కడ వారి వారి గోత్రంతో పాటు వారి పేరు, వారి ధర్మపత్ని పేరు, అట్లనే పిల్లల పేర్లు కూడా ఈ సంకల్పంలో చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మేము ఇక్కడ సంకల్పం చెప్తాం అమ్మవారికి సంబంధించి. ఆ సంకల్పాన్ని మీరు విని కూడా మీరు కూడా ఈ విధంగా పలకాలి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం ఆచంద్రార్థం వంశ అభివృద్ధ్యర్థం మమ వ్యాపారేషు అభివృద్ధి ద్వారా సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ వ్యాపారేషు అభివృద్ధి ద్వారా కోటి లాభ ప్రాప్త్యర్థం పరమంత్ర పరయంత్ర పరవ్యూహ వికటన ద్వారా సమస్త మంగళావాప్త్యర్థం మమ వ్యాపారేషు అభివృద్ధి ద్వారా సకల జన వశీకరణ సిద్ధ్యర్థం మమ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः స్థైస్థైః
క్రియమాన కర్మమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామిత దుష్టారిష్ట పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సహిత ధనలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్త విధానేన షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్యర్థం మహాగణాధిపతి పూజా కరిష్యే. ఈ విధంగా ఇక్కడ సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప అంటే మనకి అమ్మవారంటే ముగ్గురు కూడా అని వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు స్వరూపాలతో కలుసుకున్న ధనలక్ష్మి పూజని మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాం. కాబట్టి దానికి కావాల్సిన సంకల్పం ఇప్పుడు చేశాము. ముందుగా గణపతి పూజ మనం ప్రారంభించేస్తున్నాం. కాబట్టి ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలని, ఆ గణపతీదేవి గణపతి అనుగ్రహం కలగాలని మనం ముందు గణపతికి పూజ చేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. తదనంతరం కలిసారాధనం కరిష్యే. కలిసంగం పుష్పాక్షతైర్భ్యశ్చ కలిసంగం విష్ణుకంఠే రత్నసమాస్తః మూలయత్ర శ్లోకం మధ్యమ కరుణాస్పదాః ఉచ్చదాయక సర్వే సప్తదీపావసంతర నర్వేదోదనే సామవేదోక్తమః అంగై శైల సర్వే ప్రజాపతివాసదాః ఆగ్నసే దావ పవిత్రే పరిస్థితే ఉక్తే యజ్ఞేంద్రముద్రే ఆ భవాయంద్ర విశ్వ ముద్రాణ్యాప ప్రాణాపాన మహాపవ నవాపవ కుమార సుబ్రహ్మణ్య విరాట స్వరాట సందాక్ష పౌర్ణ్య గంగా వైయోగ్య పూజార్థం మమానుకోండి దురదక్షయకారకాః సంసోదితేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మీ దగ్గర ఉన్న కలశానికి ఒక 3 చోట్ల గంధం కుంకుమ అక్షతలు ఇవన్నీ కూడా ఆ కలశంలో వేసుకొని ముందు ఆ కలశాన్ని పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మనం ఏదైతే సంకల్పం చేస్తామో ఆ నీళ్లు వాడకూడదు. పూజకి విడిగా మళ్ళీ ఒక చెంబుతో నీళ్లు దగ్గర పెట్టుకొని ఆ కలశానికి మనం వాడకుండా ఉండేటట్టుగా ఆ నీళ్ళు దగ్గర పెట్టుకొని ఆ నీళ్లతో అన్ని పూజలతో కూడా మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలి. ఆయాందు శ్రీ మహాగణాధిపతి ప్రచోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య ఓం గణానాన్వా గణపతిం భవామహే కవికవీన బ్రహ్మశ్రవస్తమం బ్రహ్మణస్పదాన శృంగంలో అనుష్ఠేన సాధనం అనిద్రామ్యే మహాగణాధిపతిం ధ్యాయామి. ఓం శ్రీ దేవడరస్పాయ సమర్పయామి
అక్షతలు గణపతి దగ్గర ఉన్నాయి. ఆ అక్షతలు తీసుకొని మన శిరస్సున పూజ చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాకృతామి యజ్ఞేన యజ్ఞమేంద్ర దేవాసాన ధర్మాన్ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు గణపతిని కూడా యథాస్థానం అంటే మనం పూజ చేశాం కాబట్టి గణపతిని అలా వదిలేసేకూడదు. కాబట్టి గణపతిని అలా కదిలించి అక్కడే వదిలేసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాము. తదుపరి మళ్ళీ సంకల్పం చేసుకుని అమ్మవారికి మళ్ళీ సంకల్పంతో అమ్మవారి అనుగ్రహం మనకందరికీ కలగాలని, అదేవిధంగా మన వ్యాపారంలో మంచి అభివృద్ధి కలగాలని, అందరూ సర్వే జనా సుఖినో భవంతు అంటే అందరూ కూడా యోగక్షేమాలతో పుత్రపౌత్రలతో అభివృద్ధి కలగాలని అనుకుంటూ మనం అమ్మవారికి సంబంధించి ధనలక్ష్మి పూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఓం పునఃసంకల్ప్య ఓం ఆజ్ఞాకేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, విజయకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరధరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, హరరుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, చతోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, నిరాంతరాయ నమః, ఉపేయ
प्राप्ते श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे ओं व्यापारस्थले समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन्नो वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन वस्तुश्री नन्दनकाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वेजमासे कृष्णपक्षे अमावास्यायां भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् శ్రీకృతః గోత్రః. మళ్ళీ మొదట్లో గణపతి పూజ అప్పుడు మనం గోత్రనామాలు చెప్పుకున్నాము. అదేవిధంగా మరలా కూడా ఆ గోత్రనామాలు మళ్ళీ చెప్పుకోవాలి. భారద్వాజ గోత్రః రాజేంద్ర ప్రసాద సమ్మానామజయః ధర్మపత్ని సమేతః శ్రీమతః భారద్వాజ గోత్రోద్భవస్య రాజేంద్ర ప్రసాద సమ్మానామజయస్య ధర్మపత్ని సమేతస్య యజమానస్య కుమారస్య దినేష్ వరప్రసాద నామజయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య. ఇంకా కూడా మనకి ఇంకా మగపిల్లలు ఉంటే వారి పేర్లు కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. గోత్రం చెప్పుకోవాలి, ఆ తర్వాత పేరు చెప్పుకోవాలి. అట్లనే అన్ని అందరి పేర్లు కూడా ఇక్కడ చెప్పుకోవడం మనకి ఆనవాయితీలో వస్తుంది. కాబట్టి మొదట్లో ఇప్పటి వరకు అమ్మవారికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సంకల్పం అస్మాకం సహకుటుంబాన క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఆచత్రార్థం వంశ అభివృద్ధ్యర్థం మమ వ్యాపారేషు అభివృద్ధి ద్వారా మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం వ్యాపారేషు సర్వజన వశీకరణ సిద్ధి ద్వారా సకల ఐశ్వర్య ప్రాప్త్యర్థం సాయంకాలే ధనలక్ష్మి పూజాంచ కరిష్యే. అది ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది అమ్మవారు, అలానే పరమేశ్వరుడు. ఈ ఉభయులిద్దరు కూడా ఐశ్వర్య ప్రదాతలు. కాబట్టి ఇది సంవత్సరానికి ఆశ్వయుజ మాసంలో అమావాస్యతో కూడుకున్న ధనలక్ష్మి పూజ. అలానే మన హితోక్తి దాటం వారు కూడా రోజు కూడా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేస్తున్నారు. కాబట్టి దీంతో పాటు కూడా అది కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చూసి మీరు మీ అందరికి కూడా మంచి ఐశ్వర్యం కలగాలని, అలానే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని మా కాంక్ష. కాబట్టి మీరు కూడా మా వెబ్సైట్లోనే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అని ఉంది. కాబట్టి దాంట్లో మీరందరూ కూడా జాయిన్ అయ్యి ఆ పరమేశ్వర అనుగ్రహం చేత మీరు కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి కలగాలని, అలానే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు కాబట్టి మంచి ఐశ్వర్యం మీకు కలగాలని మనం ధనలక్ష్మి పూజ ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సంకల్పం చేశాము. ఇక్కడ అమ్మవారి ముందు కలశం ఉంది. ఆ కలశంలో వరుణ దేవత అంటే కలశం లోపల నీళ్లు పోయాలి. నీళ్లు పోసి దాంట్లో మామిడాకులు, దాని మీద కొబ్బరికాయ, దాని మీద ఎర్రని జాకెట్ పట్ల కలశం పెట్టాలి. ఆ కలశం మీదే ముందు అమ్మవారిని అలానే వరుణ దేవతను కూడా పూజ చేయాలి. పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని, ఆ విధంగానే సరస్వతీదేవిని, అట్లనే గౌరీదేవిని, ఈ ముగ్గురిని ఆవాహన చేసుకుంటూ ఇంద్రాది అష్టదిక్పాలతో కూడా ఆవాహన చేసుకోవాలి. ఓం ఇమం మే వర్ణస్సు ఏహ విద్యాజనుడయా
కాబట్టి ఆ మంత్రాన్ని అయిపోయిన తర్వాత కలశం మీద పూజ చేయాలి. ఓం భూః వరుణమావాహయామి, ఓం భువః వరుణమావాహయామి, ఓం స్వః వరుణమావాహయామి, ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి, స్థాపయామి పూజయామి. ఇప్పుడు సరస్వతి, లక్ష్మి, గౌరీదేవిని ఈ ముగ్గురిని కూడా ముందు మనం అక్కడ తమలపాకు వేసుకొని తమలపాకులో ఈ అక్షరులు ఈ ఇక్కడ ఆవాహన అమ్మవారిని ఎక్కడో ఉన్న అమ్మవారిని ఇక్కడ మనం ఆవాహన చేస్తున్నట్టు ఇక్కడికి వచ్చి అమ్మ మా కార్యక్రమాన్ని మీరు మేము పూజ చేస్తున్నాము, అదేవిధంగా మా పూజ గుండా మీరు సంతృప్తి చెంది మాకు కావలసిన ధనకనక వస్తువాహములన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మనం అమ్మవారికి పూజ చేస్తున్నాము. ఓం ప్రణో దేవి సరస్వతి మహాసరస్వతి మావాహయామి, స్థాపయామి పూజయామి. ఓం సత్యమిదత మనారబందో యత్రదేన మనసావాని మంత్రత అత్రాసఖాయ సత్యానందన భద్రేణ లక్ష్మీ మహాలక్ష్మీ మావాహయామి, స్థాపయామి పూజయామి. ఓం గౌరీ మమాయ సల్లాణ దక్షత్యేకవదే భవతిహాయ దుష్పదే అష్టాపదే నవపదే ప్రభోపశే సహస్రాక్షర పరమేవ్యందో గౌరీ మావాహయామి, స్థాపయామి పూజయామి. ముందు సరస్వతి దేవిని, లక్ష్మీ అమ్మవారిని, గౌరీదేవిని ఆవాహన చేస్తున్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర కూర్చున్నట్లు లెక్క. కాబట్టి మళ్ళీ వారు ఈ పూజ కార్యక్రమం అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి ఆ తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులు అంటే ఇంద్రుడు ముందు తూర్పు మొదలుకొని 8 దిక్కుల ఎందు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం ఆ 8 మందిని కూడా మనం అక్కడ ఆవాహన చేస్తాం. దాన్ని ఏమంటారంటే అష్టదిగ్బంధన అంటారు. మీరు వినే ఉంటారు ఈ మాటను కూడా. కాబట్టి ఈ అష్టదిగ్బంధన అంటే ఏంటంటే ఇంద్రాది అష్టదిక్పాలకుని అక్కడ ఆవాహన చేస్తే వారంతా ఈ పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఆ ముగ్గురు కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గౌరీదేవి ఇక్కడే ఉన్నట్టు ఇక్కడ మన మంత్రాల చేత వాళ్ళు సంతృప్తి చెంది మనకు కావలసిన ఈ ఐశ్వర్యం అయితేమి, సంతానం అయితేమి, ఇతరత్ర అన్నీ కూడా కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా వారి ఇక్కడ ఉండి మనకి ఇస్తారని మనకు శాస్త్రం చెబుతోంది. అదే ప్రకారంగా ఇప్పుడు మనం పూజలోకి వెళ్తున్నాం. ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవత ఆవాహనం చ కరిష్యే. ఓం మిత్రం ప్రాక్ అంటే తూర్పు భాగంలో మధ్యలో ఉండేది ఇంద్రుడు. ఇంద్రమావాహయామి, స్థాపయామి పూజయామి. అర్జున్తో ఉత్తమపటేమహే విశ్వవేదసం అస్య యజ్ఞస్సుకృతం. ఆగ్నేయ దిగ్భాగే అర్జున్ దిక్పాలకం ఆవాహయామి, స్థాపయామి పూజయామి. యమాయ సోమకం సునృత యమాయ భూతాని గర్భోహయ జగదో దారకృతః. దక్షిణ దిగ్భాగే యమన్ దిక్పాలకం ఆవాహయామి, స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఇంద్రాది అష్టదిక్పాలకులు ఇంద్రుడు, అగ్ని, యమునుడు, అట్నే నైరుతుడు, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువుడు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశ్వరుడు. ఈ 8 దిక్కులు కూడా అష్టదిక్పాలక ఆవాహన పూజ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారికి 16 షోడశనామ పూజతో అమ్మవారిని సంతృప్తి పరచడానికి మనం అందరూ కూడా పూజ చేస్తున్నాం. శ్రీ సూక్త విధానేన అంటే శ్రీ సూక్తంతో కూడుకున్న 16 షోడశనామ పూజ. ఓం సర్వ
ప్రాణంతో నమస్కారం చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారికి ఒకసారి మనం నమస్కారం చేసుకోవాలి. క్షీరోద్ధానవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవమేగే స్వరాసుర నమస్కృతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం అసమే దేవల రస్పాదిన క్షప్ర ప్రాణమిహినో దేవోమం లోపశ్యేమ సూర్యం చరదం ధనం దేవయా స్వస్తే అమృతంబై ప్రాణానమ ప్రాణానేవ యథా స్థానం పప్యతే. అమ్మవారికి ఇక్కడ మనం ప్రాణ ప్రతిష్టాపన చేశాము కాబట్టి ప్రాణ ప్రతిష్టాపన అయిన తర్వాత అక్కడి నుంచి ఆవాహన దాంతో షోడశోపచార పూజ ప్రారంభించేస్తున్నాం. ఓం హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో మమావహ సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం సభద్రుగాం పుత్రపరివార సమేతాం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవత మావాహయామి ధనలక్ష్మీ దేవత మావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ అమ్మవారికి ఒక మంచి ఆసనం వేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టాము. తర్వాత ఆవాహన అయిన తర్వాత అమ్మవారు బ్రహ్మని చెప్పి పిలిచాము. ఆ తర్వాత ఆసనం వేసాం వారికి. సూర్యకోటి నిభస్పూత్రే సురత్రత్న విభూజితే సింహాసన వినందేవి శ్రీకృతాం సురపూజితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః సింహాసనం సమర్పయామి. అమ్మవారు సింహాసనం మీద అలా కూర్చున్నారు. ఓం అష్టమోర్వాం కృతమధ్యాం అష్టనాథ ప్రబోధనే శ్రీం దేవీ నమఃపయే శుద్ధగంగోదకం విదం సర్వవందితమిస్థితం పాపేద్ధం భక్తి రూపంచ గుర్జిదా పరమేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారు కూర్చున్న తర్వాత అమ్మవారికి పాదాలు కడగాలి కాబట్టి ఈ మంత్రం చేత అమ్మవారి కాళ్ళ దగ్గర నీళ్లు చూపించి పళ్ళిలో నీళ్లు వదిలిపెట్టాలి. పాదయోః పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం వినందే యుక్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం దామోపక్వయే శ్రియం శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదికం స్థితం అద్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి నీళ్లు చూపించి అర్ఘ్యం దానం తీసుకునే దాని గురించి నీళ్లు ఇచ్చేస్తాం అమ్మవారికి. ఆ నీళ్ళు అక్కడ వదిలిపెట్టాం. తర్వాత ఆచమని చంద్రాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి మనం మొదట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేసినప్పుడు మనం ఏదైతే సంకల్పం చేశామో అదేవిధంగా 3 సార్లు అమ్మవారి నోటి దగ్గర చూపించి పల్లెల్లో వదిలిపెట్టేసుకోవాలి. దాన్నే ఆచమనీయము. తర్వాత పంచామృత స్నానం, కొబ్బరికాయ కొట్టిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ కూడా ఒక గ్లాస్లో కలిపి దగ్గర పెట్టుకొని మనం దాంట్లో తమలపాకు ఒకటి వేసుకొని దాంట్లో అమ్మవారికి ఆ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఈ మంత్రాలు చెబుతున్నాం. ఈ మంత్రాలతో మీరు కూడా తమలపాకు తీసుకొని అమ్మవారి మీద అలా పటం మీద కలిసి మీద అలా చదువుతూ ఉంటారు. ఓం ఆజ్ఞాయ స్వతమేత విశ్వసస్సామనుష్ఠయం భవానాదిస్య సంగతే దతిక్రావణో గాల్లో విశ్వాసస్వాహ సర్వణ అమకార ప్రణాయోగం సిద్ధాంతో శుక్రం సత్యోదర సమేతో సేవం సర్వ ప్రాచ్ఛత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభ్యే ఆచరణాపయామి మధువాదాంతాయితే మధుక్షరద్ది సంతవః ఆగ్నేయేన సంతోషదేః మధురక్త మధోస్త మధురప్రాప్తి మధుమిదః మధుద్యోరస్తనప్పిన మధుమాన్ నవనస్పతర్ మధుమాన్ సుజోజః మాధ్యేకామోపమందనః
जलैः स्नानं कुरुष्व श्रीदेवी सर्वलोकशोषिणी ओम ऐं ह्रीं श्रीं श्री महालक्ष्मी देव्यै नमः शुद्धोदकस्नानं समर्पयामि ఆ విధంగానే మళ్ళీ అక్షతలు దగ్గర పెట్టుకొని అమ్మవారికి వస్త్రం ఒక జాకెట్ ముక్క కానీ ఏదైనా అమ్మవారి దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు ఓం ఉపైతమాందేవ జగత్తే విష్ణుర్మిణా सर्वेसे सर्वहंस सनातने सौरलांच संयुक्तं वस्त्रयुग्मं च धारया ओम ऐं ह्रीं श्रीं श्री महालक्ष्मी देव्यै नमः वस्त्रयुग्मं समर्पयामि ओम शुद्धपादामलां ज्येष्ठां लक्ष्मीनाथयामि अभूतं समर्ध्यन्ति सर्वाणि गृह यज्ञोपवीतं परं पवित्रं प्रजापते सायं वस्त्रः आयुष्यमग्रे प्रपञ्च शुभ्रं यज्ञोपवीतं नमस्तदेयः ओम ऐं ह्रीं श्रीं श्री महालक्ष्मी देव्यै नमः उपवीतार्थं अक्षतां समर्पयामि यज्ञोपि निमित्तार्थं అమ్మవారికి అక్షతలు వేసి పూజ చేయాలి ఆ తర్వాత గంధం చల్లాలి ఓం గంధద్వారాంగరాజాం ఈశ్వరేయం సర్వభూతానాం తామోపయే శ్రీయం శ్రీగంధం దంతనం దివ్యం గంధాఖ్యం సుమనోహరం విలేపనం దృష్టేత్తే ప్రైత్యర్థం పదకృత్యా ఓం ఐం హ్రీం శ్రీం ధనలక్ష్మీ దేవ్యై నమః గంధాం సమర్పయామి సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం ఐం హ్రీం శ్రీం ధనలక్ష్మీ దేవ్యై నమః కుంకుమం సమర్పయామి కుంకుమ పసుపు కుంకుమ ఉంది మన దగ్గర ఆ కుంకుమాన్ని ముందు పూజ చేయాలి ఓం హరిద్రాత్మనా దేవి దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధిని నిత్యం గృహాణ హరివల్లభే ఓం ఐం హ్రీం శ్రీ శ్రీదేవ్యై నమః ఓం లక్ష్మీదేవ్యై నమః హరిద్రాన్ని సమర్పయామి పసుపు పూజ చేయాలి అమ్మవారి మీద ఓం హరిద్రాన్ని సమర్పయామి మనసక్కామనాగోద్యం గాని సత్యమసేమహే పశోనాం లోపమన్నస్మేశ్వరేశ్వరి నామ్యసః ఓం ఐం హ్రీం శ్రీ ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః సర్వాభరణాన్ని సమర్పయామి మీ ఆడవాళ్ళు ఏదైనా బంగారు వేసుకునేది ఏదైనా వస్తు సామగ్రి ఏదైనా ఉంటే అమ్మవారి కలిసిన దగ్గర అక్కడ వేసేసి తర్వాత అది మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు కాబట్టి ఆభరణాన్ని అక్కడ అమ్మవారిని ధరించినట్టుగా ఏదైనా దగ్గర ఉంటే దాని దగ్గర పెట్టుకొని అక్కడ అమ్మవారికి వేయాలి లేకుండా ఉంటే అక్షతలు వేసి పూజ చేయాలి ఆభరణాన్ని సమర్పయామి కర్తమైన ప్రజాభూత వైసంగమ కర్తమ శ్రీయం వాసేనే లేవాదరుణి మల్లికాజాటి విషమై చంపకే మగనే స్థిత శతపత్రైశ్చ కల్లాదే సర్వాన్ పుష్పాన్ ప్రతిపుత్యదా ఓం ఐం హ్రీం శ్రీ సర్వదేవతా స్వరూపిణి ఓం జగన్మాత్రే నమః మహాలక్ష్మీ దేవ్యై నమః పుష్పమాలికాం సమర్పయామి అయినా ఈ పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తున్నా అది అయిపోగానే పసుపు కుంకుమ కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు ఓం ఐం హ్రీం శ్రీం వెంకటాయ నమః పాదో పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం చపలాయ నమః పరమో పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కాంతే నమః దివ్యే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కమలవాసినే నమః పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీదేవ్యై నమః నాభిం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం క్షమాయ నమః ఉదరం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం గౌర్యై నమః హృదయం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కంఠితే నమః కంఠం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం సుభాషిణే నమః ముఖం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణకుండలాయ నమః కర్ణధ్వజం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కుమార్యై నమః చరం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః పాదుకే పూజయామి అమ్మవారి స్వరూపంలో ఉండే అన్ని అంగాలకి మనం పూజ చేశాం ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितप्रदायै नमः ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मकायै नमः ओम वाचे नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम सुजये नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यै नमः ओम हिरण्मयै नमः ओम
आदित्ये नमः ओम दित्ये नमः ओम दीप्ताय नमः ओम वसुधाय नमः ओम वसुधात्म्ये नमः ओम कमलालयाय नमः ओम कांताय नमः ओम कामाक्षी नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोकविनाशाय नमः ओम धर्मलिंगाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षी नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुखी नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमयाय नमः ओम पद्ममालधराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्यै नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदर्यै नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंद्राय नमः ओम इंदुशीतलाय नमः ओम आक्लादिनन्ये नमः ओम पुष्टे नमः ओम शिवाय नमः ओम शिवगर्यै नमः ओम सत्यै नमः ओम विमलाय नमः ओम विश्वजनन्ये नमः ओम तुष्टे नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम प्रेतपुष्करिण्ये नमः ओम शान्ताय नमः ओम शुक्रमाल्याम्बराय नमः ओम श्रीये नमः ओम भास्कर्ये नमः ओम बिल्वलिलयाय नमः ओम वरोहराय नमः ओम यशस्विन्ये नमः ओम वसुन्धराय नमः ओम उदारांगाय नमः ओम हरिण्ये नमः ओम हेममाल्ये नमः ओम धनधान्यकर्ते नमः ओम सिद्धये नमः ओम श्रितसौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम नृपवेगान्तरन्दाय नमः ओम वरलक्ष्मी नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतरयाय नमः ओम जयाय नमः ओम मंगलादेव्यै नमः ओम विष्णुपक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्नी नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायणसभास्थिताय नमः ओम दारिद्र्यध्वंसिन्ये नमः ओम देव्यै नमः ओम सर्वद्रो वारुण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्मविष्णुशिवात्मकाय नमः ओम त्रिज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्मी देव्यै नमः नानाविध परिमళమంత్రపుష్ప అక్షతాన్ని సమర్పయామి. ఇక్కడ మనం అమ్మవారికి సంబంధించి 108 నామములు అంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పాము. ఇక్కడికి ఈ పూజ పూర్తయింది. ఇప్పుడు అగరత్తులు చూపించాలి. ఓం ధూపమాగ్రాపయామి श्री महालक्ष्मी धनलक्ष्मी देव्यै नमः. దీపం సమర్పయామి. దీపారాధన మీద కాసిన అక్షతులు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం ఆంధ్ర పుష్కరిణి పుష్టిం సువర్ణాభ్యేమ మాత్రి సూర్యామణ్యే లక్ష్మీజ్ఞానాయ నమో నమః. ఇంకేదైనా మీరు అమ్మవారికి ఏదైనా ప్రీతికరంగా స్వీట్ కానీ ఏదైనా ఏదైనా తెచ్చుంటే అది కూడా ఈ కొబ్బరికాయ అరటిపళ్ళతో పాటు అక్కడ పెట్టి వాటి మీద తమలపాకుతో నీళ్లు చల్లాలి. ఓం భూర్భువస్సువః తస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అర్థంతవా సత్యేన పరిసిద్ధ్యామి అమృతవస్తు అమృతో పుత్రనమసే స్వాహ. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప ధనలక్ష్మీ దేవి నమః. అవసరార్థం నారికేల సహిత కదిరి ఫలాన్ని నివేదయామి. గుడోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ధానాయ స్వాహ. ఓం సమాయ
తాంబూల సహిత ఓం దక్షిణాన్ సమర్పయామి. ₹1 కాయిన్ కూడా ఏదైనా ఉంటే ఆ తాంబూలంలో ఉంచాలి. ఓం నీరాజనం దర్శయామి. పైకి లేచి హారతి ఇవ్వాలి అమ్మవారికి. ఓం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం యాదవేద దర్శనమా మతోపరాని యతో దినః సనః పరిషదతు దుర్గా విశ్వానామే సుందరగా తామజ్ఞవర్ణ అంతసాంతేన్ మైరోజే కర్మఫలశిష్టా దుర్గా దేవీ శరణం ప్రపద్యే జగత్సంతనసే నమః. అగ్నే కుంభానయ అద్యో అస్మాన్ సంస్థిత దుర్గా విశ్వా పోస్తు ద్వైబహుళాన్ వర్వే భవాన్ భవతా ఇంద్రయాయ శివో విశ్వానా దుర్గా యాదవేద సుందరనావాది లదాదృషి అగ్నే అమ్మవారికి సంబంధించి షోడశోపచార పూజ పూర్తయింది. ఇక్కడ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ధనలక్ష్మి పూజ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం కాబట్టి ముందుగా ఆ పుస్తకం పెన్ను దగ్గర పెట్టుకొని దాంట్లో మనం 4 మంచి మాటలు దాంట్లో రాయాలి. దానివల్ల మనకి మంచి ఐశ్వర్యం కలుగుతుందని ఇక్కడ మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ ధనలక్ష్మి దేవి నమః. ధనలక్ష్మీ దేవి నమః అని రాయాలి. తర్వాత మమ వ్యాపారేషు దినదిన వ్యాపార అభివృద్ధి సిద్ధిరస్తు.
శ్రీ మహాలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు అని ఈ పుస్తకంలో రాసుకోవాలి. మనం ఏం రాయాలి అన్నట్లయితే ఇంకొక వారు శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, శ్రీ ధనలక్ష్మీదేవి నమః, మమ వ్యాపారేషు దినదిన వ్యాపార అభివృద్ధి సిద్ధిరస్తు. శ్రీ మహాలక్ష్మీదేవత అనుగ్రహ సిద్ధిరస్తు అని 5 శ్రీకారములు చుట్టాలి. ఇది అమ్మవారి దగ్గర అలా పెట్టి ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఇవి వరి పేలాలు. ఇది ఒక సాంప్రదాయం కింద మనకు వస్తుంది. అంటే వరి ధాన్యంతో ఏదైతే వస్తాయో దాన్ని, ఆ ధాన్యాన్ని ఇక్కడ మనం రాసిన దాని మీద అక్కడ పోయాలి. ఓం ధనమర్యధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్తుతే వైనతేయ సోమం సోమం వరుణపుత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతి సోమిని నక్రోధో విషమాత్ సర్జన్నలో భోనాసు భావతే భవంతి పుణ్యానాం భద్రానాం శ్రీయసో తంజవేత్ సదా. ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ 5 దోసులు కానీ అక్కడ అమ్మవారు మనం ఎక్కడైతే రాసామో నూతన పుస్తకం మీద అక్కడ వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడికి అక్షతులు నీళ్ళు వదిలిపెట్టిన ఆయన అనయా జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. యజమానస్య వ్యాపారేషు అభివృద్ధి ద్వారా సకల విధ మనోవాంఛాల సిద్ధిరస్తు. మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం చేత వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి మీరు మీ కుటుంబము అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మా హితోక్తిదాత్మం వారు మేమందరం కూడా ఆశిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకమందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ఉండాలని మా హితోక్తిదాత్మం వారు మేమందరం కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహం చేత మీ అందరూ కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి అందరూ కూడా హ్యాపీగా చాలా
చాలా ఆయురారోగ్యంతో ఉంటారని సెలవు తీసుకుంటూ నమస్కారం చేసుకుంటూ